ఈరోజు మనం భాగవతంలోని సప్తమ స్కంధంలో ఉన్నటువంటి ప్రహ్లాద చరిత్రల గురించి, ప్రహ్లాద చరిత్రలోని కొన్ని మంచి చక్కటి పద్యాలని చదువుకుందాం. వీటిలో ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడి నలుగురు పుత్రులలో ఒకడు. ఇతడు పుట్టినప్పటి నుంచి కూడా హరిభక్తి, అతనికి హరిభక్తి రావడానికి కారణమైనటువంటి వాడు నారదుడు. సరే, అది ఒక వెనకటి కథ. ఎందుకంటే ఒకసారి ఆయన ఇంద్రుడు హిరణ్యకశిపుడి భార్యను తీసుకెళ్తుంటే దారిలో అడ్డుపడే నారదుడు, నువ్వు నీకు ఈ పుట్టబోయేటువంటి పుత్రుడు చాలా గొప్ప వాడితాడు, అతన్ని నువ్వు తీసుకువెళ్ళినప్పుడు హిరణ్యకశిపుడికి తెలిసిందంటే నిన్ను చాలా హింసిస్తాడు, చాలా నిన్ను జయిస్తాడు స్వర్గం మీదకి వచ్చి. అందువల్ల ఇతన్ని వదిలేసాయి. ఇతని వల్ల నీకు ఏ రకమైనటువంటి ఇతని భార్యకి పుట్టబోయేటువంటి పిల్లవాడి వల్ల నీకు ఏ రకమైనటువంటి ప్రమాదం ఉండదు. కాబట్టి నా మాట విని నువ్వు అతన్ని వదిలేసేయని చెప్పిన మీదట ఇంద్రుడు ఆవిడ్ని వదిలేసేసి వెళ్ళిపోతాడు. మళ్ళా నారదుడు ఆవిడని వాళ్ళ ఇంటికి చేర్చి అక్కడ ఆవిడికి చాలా హరిబోధ చేస్తాడు, హరి గురించి. ఆ సందర్భంలో గర్భంలో ఉన్నటువంటి ప్రహ్లాదుడు ఈ హరి గురించి నారదుడు చెప్పినటువంటి బోధ అంతా కూడా నిజానికి నారదుడు బోధ కూడా ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ శిశువుని ఉద్దేశించి చెప్పిందే. కానీ బయటికి ఆవిడ వింటున్నట్టుగా ఉన్నది, కానీ నిజానికి లోపల ఉన్నటువంటి శిశువు అప్పటి నుంచి ఆయన హరిభక్తి గురించి వింటూ ఉన్నాడు అన్నమాట. అందువల్ల ఆ ప్రహ్లాదుడు పుట్టి పెరిగి కొన్ని సంవత్సరాలు అయినాక నెమ్మదిగా అతనికి యాక్చువల్గా చదువు చెప్పిద్దాము అని హిరణ్యకశిపుడు అనుకుని అక్కడికి పంపించే టైంకే, అంటే ఆ సమయానికి అతనికి హరిభక్తి అనేటువంటిది ఒక మనసులో ఒకటి ఉన్నది. అతని ప్రవర్తన ఏ విధంగా ఉండేదంటే, తన యందు అఖిల భూతముల యందు నొకభంగి సమహితత్వంబునన్ జరుగువాడు, పెద్దల కనుగొన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు, సములయడ సోదర స్థితి జరుపువాడు, దైవతములంచు గురువుల దలచువాడు, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిప. మామూలుగా సామాన్యంగా రాక్షసులలో జన్మించినటువంటి వాళ్ళకి చిన్నప్పటి నుంచి మొదటి నుంచి కూడా ఆ రాక్షస ప్రవృత్తి అనేటువంటిది ఒకటి ఉంటుంది. కానీ ఇతను నారదుని నోటి నుండి హరిని గురించి చాలా విన్నాడు. కాబట్టి అతనికి ఆ లక్షణాలు రాకుండా అతనికి ఒక ఉత్తమమైనటువంటి లక్షణాలు వచ్చాయన్నమాట. అందువల్ల అతను చాలా చదువుకోవడానికి వెళ్ళిన కాలంలో నుంచే అప్పటికే అక్కడ ఉన్నటువంటి గురువులకు కూడాను ఆయన ఈ చదువు చెప్పి హరిభక్తిని గురించి చెప్పేటువంటి ఒక ఇదికి వెళ్ళాడనమాట. తర్వాత ఆకార జన్మ విద్యార్థవరిష్ఠుడై గర్వ సంస్థంభ సంగతుడుగాడు, వివిధ మహానేక విషయ సంపన్నుడై పంచేంద్రియములచే పట్టుబడడు, భవ్య వయోబల ప్రాభవోపేతుడై కామరోషాదులను కలుదుకొనడు, కామిని ప్రముఖ భోగములెన్ని కలిగిన వ్యసన సంసక్తి నా వంకపోడు, విశ్వమందు గన్న విన్న యర్థములందు వస్తు దృష్టి చేసి వాంచేయడడు, ధరణినాథ దైత్యతనయుండు హరి పరతంత్రుడై హతాన్యతంత్రుడగుచు. ఆయనకి ఏ విధమైనటువంటి గర్వము లేకుండా అందరితో కలిసిపోయేటువంటి ఆకార జన్మ విద్యార్థవర్షుడు అంటే ఆయన ఆకారం వల్ల కానీ, ఆయన జన్మలో ఎంతో గొప్ప వంశంలో రాక్షస హిరణ్యకశిపుడి కుమారుడు అనేటువంటి గర్వంగా ఏమాత్రమో అతనికి లేదు. అలాగే ఎన్నో విషయాలు అతనికి చాలా
ఎన్నో విషయాలు కానీ ఎన్నో సౌఖ్యాలు కానీ అతనికి వచ్చే అవకాశం ఉన్నా కూడా అలాంటి అలా ఆ పంచేంద్రియముల చేత పట్టుబడి అలాంటి సౌఖ్యాలు వెంట అతను వెళ్ళలేదు. అతను అలాంటి వాటి జోలికి వెళ్ళలేదు. ఇంకా కామినీ ప్రముఖ భోగములన్నీ కలిగిన ఎంతోమంది స్త్రీలు, ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి ఆ రాక్షస స్త్రీలు, అందమైనటువంటి వాళ్ళు ఎవరైనా అక్కడ అతనికి దగ్గరికి వచ్చినా కూడా అతను వాళ్ళకేసి అతను చూసేవాడు కాదు. ఇక అతను ఇంకొక పరిస్థితి ఏమిటంటే ఎప్పుడు కూడా అతను హరి యొక్క నామం చేత హరి యొక్క లీలలు వింటూ చదువుకుంటూ వాటిని గురించి మనసులో ఆలోచిస్తూ ఉండేవాడు ఎప్పుడు కూడా. అది ఎట్లాగంటే పానీయంబులు ద్రావుచున్ గుడిచుచున్ హాస లీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాద సంధానుండై మరచన్యేత ద్విశ్వం భూవరా. అతను ఏవైనా ఒక పానీయాన్ని తాగేటప్పుడు కానీ, ఏదైనా ఒకటి తింటున్నప్పుడు కానీ, ఒక నిద్రలో కానీ, తిరుగుతున్నప్పుడు కానీ బయట లక్షింపుచును అంటే ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకునేటువంటి విషయంలో దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నప్పుడు కూడా ఈ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృత స్వాద సంధానంలో మరచన్యేత ద్విశ్వం అలాంటి విషయాలు అలాంటివి ఒక పక్కన చేస్తున్నట్టుగా కనిపిస్తాడు కానీ నిజానికి అవేవి అతని మనసులోకి ఎక్కట్లేదు అనేసి అనమాట. ఇది నిజానికి ఏంటంటే అసలు నిజానికి భాగవతంలో బొమ్మల పోతన గారు తీసుకున్నటువంటిది స్వేచ్ఛానువాదం అంటారనమాట. ఈ స్వేచ్ఛానువాదం ఏంటంటే అక్కడ వ్యాసుడు చెప్పినట్టుగా కాకుండా ఆయన దాన్ని చాలా చక్కగా ఎంతో భక్తితో కూడినటువంటి భక్తిభావంతో ఆయన రాయటం వల్ల చాలా చక్కటి సరళమైన తెలుగులో అసలు దానికి మళ్ళా ఇంకొకళ్ళు అర్థం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కాస్త తెలిసిన వాళ్ళైనా కూడా కొంచెం తెలిసి కాస్త జ్ఞానులైనటువంటి వాళ్ళకి కాస్త భాష మీద కొంచెం పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా కూడా చాలా తేలికగా అర్థమయ్యేటువంటి భాషని ఆయన వాడాడు. పెద్ద సంస్కృతం తత్సమాలు అలాంటివి వాడకుండా ఆయన చాలా తేలికైనటువంటి భాషలో సరళమైనటువంటి తెలుగు భాషలో రాశాడనమాట ఈ శ్లోకాలన్నీ కూడా పద్యాలు. వైకుంఠ చింతా వివర్జిత చేష్టుడై యొక్కడు నీడుచునొక్క చోట అశ్రాంత హరి భావనారూఢ చిత్తుడై యుద్ధతుడై పాడునొక్క చోట విష్ణుడింతియ కాని వేరొండు లీడని ఎత్తిరి నగుచుండునొక్క చోట నలినాక్షుడను నిధానము గంటి నేలని యుబ్బి గంతులు వైచునొక్క చోట పలుకునొక్క చోట పరమేశు కేశవు ప్రణయ హర్ష జనిత బాష్ప సలిల మిళిత పులకుడై నిమిలిత నేత్రుడై ఒక చోట నిలిచిండు. అలా ఇప్పుడు కూడాను ఆయన హరిని గురించి ఆలోచిస్తూ ఉండటం చేత ఎక్కడో ఒక చోట అలా ఆగిపోతాడు ఆలోచిస్తూ ఒక్కోసారి ఆ విష్ణువు యొక్క లీలలు ఆయనకి గుర్తు వచ్చినప్పుడు ఎక్కడే ఒక చోట ఉండిపోయి ఏదో నవ్వుతూ ఉంటాడనమాట. ఇంకో చోట ఆనందంగా గంతులు వేస్తుంటున్నా నాకు తెలిసిపోయింది అన్నట్లుగా ఆ పరమాత్మ గురించి అతని గురించి నాకు తెలిసిపోయింది అనేటువంటి ఒక ఆనందంతో గంతులు వేసుకుంటూ ఉంటాడు ఒక చోట. ఆ విధంగా ఒక చోట అది దాని గురించినటువంటి ఆనందంలో అలా ఒక చోట నిలబడిపోయి ఉంటాడు కూడాను. ఇంకా ఇలాంటి సందర్భంలో సరే చదువు అంతా అయ్యా ఇతనికి చదువు చెప్పడం అయిపోయింది, ఇతన్ని మీరు తీసుకువెళ్ళచ్చు అనేసి ఆ చండామార్కులు అనేటువంటి గురువులు ఏది రాక్షస హిరణ్యకశిపుడికి ఉన్నటువంటి వాళ్ళ ఆస్థానంలో ఉన్నటువంటి వాళ్ళ గురువులైనటువంటి చండామార్కులు అనేటువంటి వాళ్ళు ఇతని పద్ధతిని చూసి ఇతను ఇక్కడ ఉంటే మిగిలిన విద్యార్థులను కూడా ఇతను చెడగొట్టేటువంటి అవకాశం ఉందని అనుకుని వాళ్ళు అయ్యా మీ అబ్బాయి విద్య అంతా మాకు చేత అయిందంతా మేము చెప్పేశాము అయిపోయింది కాబట్టి ఇతన్ని మీరు తీసుకువెళ్ళచ్చు అనేసి వాళ్ళని తీసుకువెళ్ళేసేసి ఆయన మళ్ళీ రాజుగారికి అప్పగించారనమాట. అప్పగించాక ఆయన నేను రా అనేసి దగ్గర తీసుకుని కూర్చోబెట్టుకుని నీకు చదువు ఏం చెప్పారు నీకు గురువు దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు నువ్వు అని ఎన్నో ప్రశ్నలు వేసి ఆయన్ని ఒకసారి పరీక్ష చేద్దామనేసి ఒకసారి గురువులు ఏం చెప్పారు చెప్పిన ఆయన నాకు అనేసి ఆయన అంటే అతను మొదట చెప్పినటువంటిది ఏమిటంటే ఎల్ల శరీరధారులకు నిల్లను చీకటి నూతి లోపలను తెల్లక
మీరు నేమనుమతి భ్రమణంబులన్ కెనులై ప్రవర్తిల్లక సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారళవి నుండుట మేలు నిశాచరగ్రణి. ఇలా చెప్తూనే ఆయన ఒక రకంగా చెప్పాలంటే హిరణ్యకశిపుడికి ఒక షాక్ ఇచ్చాడనమాట. ఈ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉత్త సంసారం అనేటువంటి చీకటి నీతిలో పడిపోయి ఊరికనే మునగానం తేలానంగా ఉండకుండా ఇప్పుడు కూడా అంతా కూడా ఏం జరుగుతోంది ఇదంతా కూడా ఆ విష్ణు అనుకున్నట్టుగానే లేదా విష్ణు ఏ విధంగా అది జరగాలని అనుకుంటున్నాడో ఆ విధంగానే జరుగుతున్నాయి. కానీ అందువల్ల వీళ్ళు అడవిలో ఉన్నా కారడవిలో ఉన్నా కూడాను ఏమీ పర్వాలేదు, ఇలాంటివన్నీ ఏమీ అక్కర్లేదు అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా ఒక చక్కటి పద్యం చెప్పాడు అనమాట. అలాగే ఇంకొకటి, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దోగు రాయించచ్చనునే తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాదియై చొక్కు కోయిల సేరునే కుటజములకు పూర్ణేందు చంద్రికా స్ఫురిత చకోరకం మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత విశేషమత్త చిత్తమే రీతి ఇతరంబు చెరనేట్టు వినుత గుణశీల మాటలు వేయునేలా. ఈ విధంగా చెప్పేశారన్నమాట. మామూలుగా నాకు వచ్చేటువంటి చదువు ఇవన్నీ కాదు, అసలు తెలుసుకోవాల్సిన విషయం. ఏది తెలిస్తే ఇంకా ఏమీ తెలియకపోయినా పర్వాలేదో, అవసరం లేదో అలాంటి ఆ హరిభక్తిని నేను తెలుసుకున్నాను, హరి గురించి నేను తెలుసుకుంటున్నాను. కాబట్టి నాకు మిగిలినవేమీ అక్కర్లేదు. ఇలాంటి ప్రాపంచికమైనటువంటి విషయాల మీద, లౌకికమైనటువంటి విషయాల మీద నాకు ఏ విధమైనటువంటి ఆసక్తి లేదు అని ఆయన చెప్పేశాడు. అలాగే తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో నిరుకయున్ సంకీర్తనలు చింతనమ్మను నీ 9 భక్తి మార్గముల సర్వాత్మను హరిని నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచుదలతును సత్యము దైత్యోత్తమ. 9 విధాలైనటువంటి భక్తి మార్గాలు ఉన్నాయన్నమాట. ఈ 9 విధాలైనటువంటి భక్తి మార్గాల్లో ఏదైనా దేనిని ఆశ్రయించి ఏ దారిలో వెళ్ళినా కూడా ఆ పరమేశ్వరుడు అయినటువంటి ఆ హరిని మనం చేరవచ్చు అనేసి ఆయన చెప్తున్నాడు. తను హృద్భాషల సఖ్యమును అంటే మనం చెప్పే మనస వాచ కర్మణ అని అంటాం కదా, ఈ 3 రకాలుగా కూడా దాసత్వం, శ్రవణమును దాసత్వము అంటే ఆ హరిని గురించి వినటము, ఆ హరి యొక్క సేవ చేయటం అనేటువంటివి వందన అర్చనములు. వందనం అంటే నమస్కారం, అర్చనం అంటే పూజ. ఆత్మలో నిరుకయుని మనసులో దీని గురించి తెలుసుకుని ఉండటం. మనస్సు అంటే ఇక్కడ మనోబుద్ధి అహంకార చిత్తాది అహం అని చెప్పేసి మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తం అనేటువంటి 4 భాగాలుగా ఉంటుందన్నమాట ఇది. అందులో సో వీటన్నిటి ద్వారా కూడాను ఆ హరినే తలుచుకుంటూ హరినే నమ్ముకుని ఉండటం అనేటువంటిది ఎవరికైనా ఇలాంటి వాళ్ళకైనా అది క్షేమకరం అనేసి ఆయన చెప్పాడనమాట. వాళ్ళ తండ్రికి ఆయన ఇప్పటికే చాలా ఊగిపోతూ ఉన్నాడు కోపంలో. ఆయన ఇంకా అంధేందూదయముల్ మహాబధిల శంఖారాముల్ మూక సద్గ్రంథాఖ్యాపనముల్ నపుంసక వధూకాంచల్ కృతఘ్నావళి బంధుత్వంబులు భస్మహవ్యములు లుబ్ధ ద్రవ్యముల్ కురళ సద్గంధముల్ హరిభక్తి వర్జితుల రిక్త వ్యర్థ సంసారములు. హరిభక్తి లేని వాళ్ళ యొక్క దుస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చెప్పాడు ఈ పద్యంలో. అంతే ఒక గుడ్డివాడిని తీసుకెళ్ళి వాడిని చూడాలంటే సూర్యోదయాన్ని వాడు ఏం చూడగలుగుతాడు, ఏం చూడలేడు కదా. అంధేంద్రోదయములు మహాబధిల శంఖారాములు, ఒక బాగా చెవిటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసేసి ఊరికనే వాడి చెవిలో శంఖం వదిలినా కూడా వాళ్ళకి ఏమీ తెలియదు. మూక సద్గ్రంథాఖ్యాపనములు, అలాగే ఒక మూగవాడికి తీసుకెళ్ళి చాలా పుస్తకాలు మంచి సద్గ్రంథాలని చెప్పి వాడిని చదవరా అంటే వాడు ఏం చేయలేడు, వాడికి ఉండదు. నపుంసక వధూకాంక్షలు, ఒక నపుంసకుడైనటువంటి వాడికి పెళ్లి చేసుకోవాలనేసి అన్నీ ఎవరైనా చూపిస్తే అసలు ఆలోచన కానీ అసలు ఆ లైన్లో వాడికి మనసు పోదన్నమాట. కృతజ్ఞావళి బంధుత్వములు భస్మహవ్యములు లుబ్ధద్రవ్యములు కురళ సద్గ్రంథాఖ్యాపనములు హరిభక్తి వర్జిత రిక్త వ్యర్థ సంసారములు. హరిభక్తి లేకపోతే ఇవి ఎన్ని ఉన్నా కూడా వ్యర్థము. ఎంత భవనాలు ఉన్నా కూడా ఉన్నా కూడా ఎంత వ్యర్థము. కాబట్టి హరిభక్తి ఉండటం అనేటువంటిదే ప్రధానము. నాకు ఈ రాజ్యం కానీ ఇలాంటివి కానీ నాకు ఏమి అక్కర్లేదు, వీటి గురించి నేను నేర్చుకోలేదు అన్నట్టుగా చెప్పాడు.
అచ్చపు చీకటింబడి గుహ అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచును మరల చెర్వణులైన వారికి చెచ్చరబుట్టునే పరులు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు నేగిననైనా హరిప్రబోధములు. లేకపోతే హరిప్రబోధములు అనేటువంటివి ఎంతో చక్కటి జన్మ, మంచి లక్షణాలు కలిగి ఉంటే తప్పిస్తే అవి వాళ్ళకి రావు. ఎందుకని అచ్చపు చీకటిని బడి గృహవృతులై విషయ ప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచును మరల చెరువులైన వారు. ఈ విధంగా ఈ జన్మ పరంపరలో ఇలా పడి కొట్టుకుంటూ చస్తూ మళ్ళా పుడుతూ మళ్ళా మాతృగర్భంలోకి వెళుతూ ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళకి హరి గురించి ఏదైనా ఒక మాట చెప్తే అసలు వాళ్ళకి అది పట్టించుకోరు. అసలు వాళ్ళకి దాని గురించినటువంటి ఏ విధమైనటువంటి స్పృహ కూడా ఉండదు అన్నమాట. కానని వాని నూతగొని కానని వాళ్ళు విశిష్ట వస్తువులు కానని భంగి కర్మములు కైకొని కొందరు కర్మబద్ధులై గానరు విష్ణు కొందరందులకించిన వైష్ణవాంఘ్రి సంస్థాన రజోభిషక్తులకు సంహృత కర్ములు దానవేశ్వర. ఇది ఎలా ఉంటుందంటే, కాలని వాళ్ళు ఒకళ్ళు గుడ్డివాడు, వాళ్ళు ఇంకొక గుడ్డివాళ్ళని ఆసరాగా చేసుకుని ఏవైనా వస్తువులు చూస్తాడంటే వాడికి ఏమి, ఎందుకంటే వాడికి కనిపించదు, వీడికి కనిపించదు. కాలని వాళ్ళని నూతకొని కాలని వాళ్ళు విశిష్ట వస్తువులు కాలని భంగి కర్మములు గైకొని కొందరు కర్మబద్ధులు. సో ఈ కర్మలు ఎన్ని చేసినా కూడా ఈ కర్మల వల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. అందువల్ల వాళ్ళు హరిని గురించినటువంటి భక్తి కానీ వాళ్ళకి అది వచ్చే అవకాశం లేదు అని చెప్తున్నారు. కంటిరే మనవారు ఘనులు గృహస్థులై విఫలురైకైకొన్న విరితనము భద్రార్థులయ్యుండి పాయరు సంసార పద్ధతి నూరక పట్టుబడిరి కలయోనులందెల్ల గర్భాద్యవస్థల పురుషుండు దేహి అయి పుట్టుచుండు తన్నెరుంగడు కర్మతంత్రుడై కడపల ముట్టడు భవశతములకునైనా దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డబుద్ధి. కాబట్టి ఈ జన్మ పరంపర అనేటువంటిది వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒక జన్మ ఇస్తాక ఆ జన్మలో చేసేటువంటి కర్మల యొక్క ఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకొక జన్మ ఈ జన్మలు ఈ విధంగా పుట్టడం చావటం అనేటువంటిది జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు కడపల ముట్టడు, ఎప్పటికీ కూడా వాళ్ళు అందులోంచి బయటపడి ఆ చక్రంలోంచి, ఆ సంసార చక్రంలో నుంచి బయటపడి మోక్షం పొందడం అనేటువంటిది ఎప్పటికీ వాళ్ళకి జరిగేటువంటిది లేదు. భవశతములకునైనా ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని పుట్టుకలు, ఎన్ని 100 జన్మలు ఎత్తినా కూడా వాళ్ళకి దానివల్ల ఏమీ జరగదు. దీన శుభము లేదు, దివ్యకీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరలనేలా మనకు పుట్టని చావని త్రోవలుకోకుండా దొడ్డబంది. అందువల్ల అసలు పుట్టడం అనేటువంటిది లేకపోతే చావడం అనేటువంటిది ఉండదు కదా. కాబట్టి పుట్టకుండా ఉండటం అనేటువంటిది, దానికి ఉండేటువంటి దారి వెతుక్కోవటం మంచిది అని. అందుకని మళ్ళీ ఇంకోసారి సంసారం రాకుండా ఉండాలంటే మోక్షం రావాలి. అలాంటి మోక్షాన్ని, అలాంటి ముక్తిని గురించి ప్రయత్నించడం అనేటువంటిది మంచిది అని. తర్వాత సంసారాన్ని గురించి ఇంకొక చక్కటి పద్యం కూడా ఉంది. సంసారమిది బుద్ధి సాధ్యము గుణకర్మ గణబద్ధము అజ్ఞాన కారణంబు కలవంటి దితియగాని నిక్కము కాదు సర్వార్థములు మనస్సంభవములు స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణత్రయమున భవ వినాశములు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా. అక్కడ ఉన్నటువంటి ఆ గురువుగారు ఎక్కిన ఆ పాఠశాలలో అక్కడ ఉన్నటువంటి మిగిలిన రాక్షస పిల్లలను కూడాను ఆయన ఎంతో ఎన్నో ఇలాంటి విషయాలు చెప్పి హరిభక్తి, వాళ్ళంతా కూడా హరిభక్తిలోకి వెళ్ళేటట్టుగా అలా ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. అందులో సంసారము ఇది బుద్ధి సాధ్యము, గుణకర్మ గణబద్ధము, అజ్ఞాన కారణము. సంసారం అజ్ఞానం వల్ల సంసారం ఏర్పడింది. ఇది కల వంటిది, స్వప్నమే ఇది కూడా, నిక్కం కాదు. సర్వార్థములు మనస్సంభవములు. ఇది ఎలా ఉండదంటే, ఇవి ఒక్క తాపత్రయాలు అంటే ఒక శరీరానికి సంబంధించినటువంటి అది భౌతిక, ఆధ్యాత్మికము, అది భౌతికము, అది వాస్తవం అనేటువంటి ఈ మూడు కష్టాలు తప్ప మిగిలిన రకాల కష్టాలు కానీ మిగిలినవన్నీ కూడాను మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. బంధము మోక్షం అనేటువంటి వాటి మూలంగానే మనిషి
ఉంటున్నాడు తప్పిస్తే అది ఆ మనస్సుని నియంత్రించుకొని మనస్సుని అధ్యయనంలో పెంచుకుని ఉన్నట్లయితే అది సాధ్యమవుతుంది, కానీ లేకపోతే అది సాధ్యం కాదు. సంసారం ఇది బుద్ధిరాజ్యము గుణకర్మ గణబద్ధమ జ్ఞాన కారణము. ఈ త్రిగుణాత్మక ఈ త్రిగుణాలు అయితే ఏ ఉన్నాయో ఆ త్రిగుణాల వల్ల వచ్చినటువంటి అజ్ఞానంలో వాడు కొట్టుకు తిరుగుతూ ఉంటాడు తప్పిస్తే ఇంకో రకంగా వాడికి భవ వినాశములు పాటి లేనటువంటి పట్టి సూచన లేవు, నిజంగా అవి లేవు అనేసి చెప్పాడు అన్నమాట. కలిగి త్రిగుణాత్మకంబులైన కర్మములకు జనకమై వచ్చు నజ్ఞాన సముదయమును ఘనతల జ్ఞానవహనిచే కాల్చిపుచ్చి కర్మ విరహితుడై హరి కరుణ మేలు. హరిని ఏ విధంగా చూడాలి అంటే ఈ త్రిగుణాలతో కూడినటువంటి అంటే సత్వరజస్తమ గుణాలతో వచ్చేటువంటి ఆ లక్షణాలను కానీ సత్వరజస్తమ గుణాలకి లోబడి ఉండకుండా జ్ఞానం అనేటువంటి ఘనతల జ్ఞాన వహని చేయగలి జ్ఞానం అనేటువంటి అగ్నితో వీళ్ళన్నింటినీ కాల్చి కర్మ విరహితులై హరి కనుట మేలు అనేసి చెప్పాడు అనమాట. ఆ విధంగా అంటే ఇందులో అన్నీ కూడా కొన్ని చాలా ముఖ్యమైనటువంటి పద్యాలని నేను వేరే రాసి ఉంచుకుని వాటిని చదివాను. అందువల్ల ఇంకా ఎక్కువ తీవ్రంగా లోపలికి వెళ్ళడం ఏదో ఒక సత్కాలక్షేపంగా ఉంటుందనేసి ఇది చెప్పడం మొదలెట్టాను. ఇది కూడా ఏంటంటే మనవాడు తాత నువ్వు ఏదైనా చదువు, ఎన్నో చదువుతూ ఉంటావు కదా, ఏదైనా ఒకటిస్తున్నారా చెప్పడం కూడా నువ్వు చెయ్యి ఊరికని అంటే నేను ఒక ప్రయత్నంగా చేస్తున్నాను తప్పిస్తే ఇందులో ఏదో గొప్పగా దీని ఏదో చెప్దామని కానీ నేను చాలా గొప్పగా చెప్తాననేటువంటి ఉద్దేశం కాదు. ఆ విధంగా ఈ స్కంధంలో ఉన్నటువంటి ప్రహ్లాద చరిత్ర చాలా చాలా అందంగా ఎంతో చక్కగా ఉంటుంది. చక్కటి ప్రవచనకారులు దీని గురించి ఎంతో చక్కగా చెప్తారు. ఏదో ఇది నాకు తోచినట్టుగా నేను దీన్ని చెప్పగలిగాను. అలాగే గజేంద్ర మోక్షం కూడాను చాలా గొప్ప ఉపాఖ్యానం. ఈ ఉపాఖ్యానాల గురించి మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. స్వస్తి.